25వ తారీఖున గొప్ప మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మనం కుంకుమార్చన కూడా చేస్తూ ఉంటాం. కుంకుమార్చన అనగానే చాలా చోట్ల కూడా చూస్తూ ఉంటామండి. కుంకుమ వేస్తూనే ఉంటాం, పెద్ద రాసులాగా అయిపోతుంది. అసలు కుంకుమార్చన ఎలా చేయాలి? ఎంతవరకు అంటే అర్చనకు ప్రతిసారి మనం వేస్తూనే వాడుతూనే ఉండాలా? కుంకుమార్చన సాధారణంగా దేవాలయాల్లో చూస్తాం కదా. అవును. కుంకుమార్చన టికెట్లు తీసుకుంటాం కదా, వాళ్ళు ఇంత కుంకుమ ఇస్తారు, లేదా వాళ్ళే కుంకుమార్చన చేస్తారు, మనం యువతల నుంచి చూస్తాం అంతే. ఒకటి, లేదా మనకే శ్రీచక్రం పెట్టి మనమే స్వయంగా కుంకుమార్చన చేసుకునేందుకు ఇంత వేస్తారు. ఆ దేవాలయంలో చూస్తే శ్రీచక్రం దాని మీద ఇట్లా గోపురంలాగా కుంకుమ చూస్తే కడుపు నిండిపోయిన భావన వస్తుంది, మనకి ఉత్సాహం వస్తుంది కుంకుమ చూసేసరికి. అర్చన అమ్మవారు అందంగా కనపడుతుంది అంత కుంకంతోటి. దాంతో మనకు కూడా ఇంట్లో అలా చేసుకోబుద్ధి అవుతుంది. అవునండి కదా. కుంకుమార్చన చేసేటప్పుడు ఒక జాగ్రత్త వహించాలి జయ. ఎప్పుడు కూడా పుష్పార్చన అయితే పువ్వులు అనుకో, 108 నామాలకి 108 పువ్వులు సమర్పయామి. పువ్వులు పెడతాం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః చేయొచ్చు, బాగుంది. కానీ ఓం ప్రకృత్యై నమః అని ఇలాగా 108 సార్లు కుంకుమ గమక వేస్తే అది ఎప్పుడు వేసుకోవాలి? మనం 108 సార్లు 1008 సార్లు మన ఇంట్లో విశేషంగా భోజనపు ఏర్పాట్లు ఉంటే చేసుకోవాలి. ఓహో. కుంకుమార్చన పెట్టుకున్నాం, 1,00,000 కుంకుమార్చన మన ఇంట్లోనే పెట్టుకుని మనమే ఒక 25 మంది 30 మంది ముత్తైదువుల్ని వారి కుటుంబాలని కూడా ఆహ్వానించి అందరం కలిసి లలితా సహస్రనామం చేసుకుంటూ నామానికి ఇట్లా వేసి కుంకుమ వేసుకోవచ్చు. బాగా బోలెడు కుంకుమ అయితే కుంకుమ రాశికి తగినట్టుగా అన్నపు రాశి నివేదన అవుతుంది. ఎంత కుంకుమ చేస్తే అంత అన్న నివేదన విశేషంగా చేయాలి. ఏంటి రమ్మగారు లెక్క? ఈ కుంకుమ చేసేసరికల్లా అమ్మవారి నుంచి కళ పెరిగిపోతుందట ఆమెకి. వేడి దాన్ని శాంతింప చేయడానికి ఆమె ఇంకా కోరుకుంటుంది. శాంతికి అన్నశాంతి చేయాలి. నామము కుంకుమ కాంబినేషన్ అట్లా శక్తిని ఉద్భవింపజేస్తుంది అనమాట. ఓకే. ఇవి మనం పీఠాల్లో, మఠాల్లో, క్షేత్రాల్లో, తర్వాత ఏదైనా పందిళ్ళు ఇప్పుడు ఇలా చేసేటప్పుడు అన్న సమారాధన విరివిగా చేస్తారు కదా. బోల్డ్ అంతమంది తింటారు, తింటూనే ఉంటారు అట్లా జనం. అన్న నివేదన జరుగుతూ ఉంటుంది అమ్మకి. ఆమెలో కలుగుతున్న ఉద్రేకము వేడి ఆమె రెచ్చిపోతుందన్నమాట. అర్థమవుతుందా నీకు ఆ పాయింట్? శక్తి తేజరిల్లుతూ ఉంటుంది, ప్రజ్వరిల్లుతుంది. దానికి తగినట్టుగా అన్నం చూపించాలి. అలా కాకుండా మనం ఇంత కుంకుమ చేసి ఊరికే మనం ఒక అరగ్లాసు పాయసం నివేదన చేసి పెడితే చాలదమ్మా. అట్లా చేయకూడదు. దానికి ఏం చేయాలి? ప్రతినామానికి శ్రీమాత్రే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః, శ్రీ మహారాజ్ఞే నమః అని ప్రతిదానికి నమః 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 అని కుంకుమ వేయరాదు. దాని నియమం ఏంటంటే ఒక్క చిటికెడు కుంకుమ తీసుకో, నువ్వు మొత్తం స్తోత్రం చదువు, నమహాలు కూడా చదువుకో. కావాలంటే నామాలు చదువు, స్తోత్రం చదువు, ఇది ఇక్కడే ఉంటుంది. అయిపోయాక ఈ మొత్తం సహస్రనామార్చనం సమర్పయామి. ఇది పద్ధతి. మీరు ఒక 5 ముత్తైదులు కలిసి ఒక చోట చేసుకుంటున్నారు, ఒక ఇంట్లో కూర్చుని చేసుకుంటారు, అన్న నివేదన బాగా జరుగుతుంది. ఇలా కుంకుమార్చన పెట్టుకున్న రోజున ఎక్కువగా ప్రసాదాలు చేసుకోవాలి, ఎక్కువ మంది జనం రావాలి, ఎక్కువ అన్న వితరణ జరగాలి, వినిమయం జరగాలి, వినియోగం జరగాలి. అట్లా చేయాలి. మనం చేస్తే చేసుకోవచ్చు. చేయగలిగినంత ఓపిక ఉంటే అప్పుడు చేయాలి. ఒకరోజు అందుకని కుంకుమార్చనకు ఒక రోజు పెట్టుకోవాలి. రోజువారీ మనం చదువుకుంటాము, ఖడ్గమాల చదువు, ఒక చిట్కడు ఖడ్గమాల చదివేసుకుని ఖడ్గమాల సమర్పయామి, అంతే అయిపోయింది. అష్టోత్తరం సమర్పయామి. ఒక్కొక్కటే ఎన్ని చిట్కలు అవుతాయి? మీరు ఇంత చిట్టి ప్రతిమా విశేషం మీ ఇంట్లో ఉంటే మొత్తం అన్ని రోజులు అయ్యేసరికల్లా ఆ మాత్రం కుంకుమ తయారవుతుంది. అది మీరు వచ్చిన వాళ్ళకి పొట్లం కట్టి ఇవ్వచ్చు. ఏ రోజుకు ఆ రోజు ముత్తైదులను పిలుచుకుని ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఎవరో ఒకటి రండి, తాంబూలం తీసుకుందరు కానీ, ప్రసాదం తీసుకుందరు కానీ అని ప్రసాద వినిమయం జరిగిపోవాలి. లేదా మీరు అవి ఏం చెయ్యరు, మామూలుగా హాయిగా స్తోత్రం చదువుకోండి, ఈ హడావుడి లేకుండా. ఇది చేయదలుచుకుంటే అన్న నివేదన జరగాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసుకోవచ్చు, చెయ్యొచ్చు, తప్పు కాదు. అది పెద్దది పని. దానికి తగ్గట్టుగా మనం ప్రసాదాలు కూడా చేసుకోవాలి కదా, నివేదన చేయాలి, ఆ నివేదనని వినియోగం చేయాలి, వితరణ చేసుకోవాలి. ప్రసాద వితరణ విశేషంగా జరగాలి. ఇట్లా ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే ఈజీ మెథడ్,
మామూలు రోజుల్లో రోజువారీ అర్చన చేసుకుని ఒక్కనాడు ఇది పెట్టుకుంటారు. ప్రత్యేకంగా ఈ రోజున కుంకుమార్చన అని అందరినీ పిలుచుకుని 30 మందికో 50 మందికో భోజనం పెట్టుకుంటాం. ఓకే, ప్రసాదాలు బాగా చేయించి చుట్టుపక్కల అందరి ఇళ్ళకి పంపించుకుంటాం. అంతే. అంతే సరిపోతుంది. అంతే. మనం చేసిన పూజకి ఇంట్లో మనం రగిల్చినటువంటి ఆ, ఏమంటారు భక్తి అగ్నికి ఆ. సరిపడా ఆహారాన్ని మనం ఇచ్చేస్తాం. ఈ దసరాల్లో కూడా అలానే చేసుకోవచ్చు. అలాగే చేసుకోండి. మామూలు రోజుల్లో కుంకుమార్చనలు అవి అంత పనికిరావమ్మా, అంత చెయ్యరు కూడా ఎవరును. ఒక చిటికెడు తీసుకుని ఏమైనా చదువుకుంటే ఆ ఒక్క చిటికెడ చేసుకుంటాం అంతే. మనం పెట్టుకుని అన్న నివేదన అలవాటు ఉన్న ఇళ్లలో కుంకుమార్చన చేసుకోవచ్చు. నేను పాలే పెడతా, పళ్ళే పెడతా, ఏదో సింపుల్గా పటిక బెల్లం పలుకులు పెడతా అని చేసుకునే వాళ్ళు మాత్రం కుంకుమ జోలికి వెళ్ళకపోవటమే మంచిది. పుష్పార్చన చేసుకోవచ్చు. పుష్పాలతోటి సమస్య ఉండదు అవునవును. మనకి. అవును, కాదు నేను బాగా చేసుకుంటానండి అంటే సంతోషంగా చేసుకోండి అంతే. రైట్ అమ్మ. నమస్తే. నమస్తే జయ. नमो भूतनाथं नमो देवदेवं नमः कालकालं नमो दिव्यतेजं नमः कामभस्मं नमः शान्तशीलं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् सदा तीर्थसिद्धं सदा भक्तरक्षं सदा शैव पूज्यं सदा शुद्धभस्मं सदा ध्यानयुक्तं सदा ज्ञानतल्पं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् वसानं भयानं महास्थानवासं शरीरं गजानां सदा चर्मवेष्टं पिशाचं विशोचं पशूनां प्रतिष्ठं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् फणिनागकण्ठे भुजङ्गाद्यनेकं गळेरुण्डमालं महावीरशूरं कटिं व्याघ्रचर्मं चिताभस्मलेपं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् शिरःशुद्धगङ्गा शिवा वामभागं बहुदीर्घकेशं सदा मान्त्रिनेत्रं फणिनागकर्णं सदा बालचन्द्रं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् करे शूलधारं महाकष्टनाशं सुरेशं वरेशं महेशं जनेशं धने चारुईशं ध्वजेशं गिरीशं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् उदानं सुदासं सुकैलासवासं धरानिर्धरं संस्थितं ह्यादिदेवम् अजाहेमकल्पद्रुमुं कल्पसेव्यं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् मुनीनां वरेण्यं गुणं रूपवर्णं द्विजानं परन्तं शिवं वेदशास्त्रम् अहो दीनवत्सं कृपालं शिवं हि भजे पार्वतीवल्लभं नीलकण्ठम् सदा भावनाथं सदा सेव्यमानं सदा भक्तिदेवं सदा पूज्यमानं मया तीर्थवासं सदा सेव्यमेकं भजे पार्वतीवल्लभं नीलकण्ठम् इति श्रीशङ्कर भगवतः कृता श्रीपार्वतीवल्लभ नीलकण्ठाष्टकं सम्पूर्णम्।